కొంతమంది మాట్లాడేటప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వచ్చేది వేళ అక్కడికి దీని ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం లేకపోతే ప్యాకేజ్ తీసుకుని వచ్చారనేటువంటిది చెప్పి రాముని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు అనేటువంటిది చెప్పాడు. ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు, నేను కూడా ఒప్పుకుంటాను. దానికి ఏ ప్యాకేజ్ అంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని తిట్టడానికి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఎంతో చెప్తే ఇక్కడ ఎంత తీసుకున్నాడో చెప్తాడు. వైఎస్ఆర్ పార్టీని తిట్టి జిల్లా అంతా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి అనేక చోట్ల చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్తే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాడో ప్యాకేజ్ చెప్తాడు. ఎందుకు వచ్చినాయి? మీకు అవసరం అయితే కులం పేరు తీసుకొస్తారు, మీకు అవసరం అయితే సంఘాలను తీసుకొస్తారు, అవసరం లేకపోతే అబ్బబ్బా సంఘాల కులాల అంటే కుదరదని చెప్తుంటారు. ఇదంటే మీరు కరెక్ట్ గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు అందరినీ ఒకే దృష్టితో చూస్తున్నారా లేదా అనేటువంటిది ఆత్మవిశ్వాసం చేసుకోండి. దాని నుంచి పుట్టుబడ్డటువంటి సంఘాలు అనేటువంటి దాని నుంచి పుట్టుబడ్డటువంటి బాధ. కొంతమంది బాగుపడుతూ కొంతమంది అధికారాన్ని అనుభవిస్తూ చేస్తుంటే ఏమీ చెయ్యలేక ఎన్నికలు వచ్చినప్పుడు ఆ అక్కసిని ఓటు రూపంలో చేస్తున్నారు పేదవాళ్ళందరూ. కానీ మీరు చేసిన నిజమైనటువంటిది మాత్రం నన్ను మాత్రం ఓట్లు వేయట్లేదు. వీళ్ళ మీద కోపంతో ఆళ్ళ కోట్లు వేసాం, వాళ్ళ మీద కోట్లు వస్తే ఏళ్ళు కోట్లు వేస్తాం. కానీ ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ప్యాకేజ్ ఇచ్చుకున్న వాళ్ళు వచ్చారని చెప్పడం అనేటువంటిది ఏమిటిది అర్థాన్ని? ఇది మంచి విధానం కాదు. మీ పని ఎవరి పని అలా చేస్తే వీళ్ళు వచ్చే పని మేము వచ్చే పని ఇంకొకళ్ళు వచ్చే పని ఏంటి? మీరు స్పందించరు. ఎవరన్నా స్పందిస్తే దాన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీలు కట్టగడతారా? ఇది మంచి విధానమా? మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఎవరిని కూడా విమర్శించలేదు. మేం చెప్పింది ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఏ రకంగా ఆయన చేస్తారో ఈ కేసును ఏ విధంగా నడిపిస్తారనేటువంటి ఆయన మీద నమ్మకం ఉంచి ఆ రకంగా చేయమని చెప్పాం. దీన్ని పట్టుకొచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారు మాట్లాడుతున్నారంటే 175 మంది రాజకీయ నాయకులు కాకుండా ఏదో పార్టీకి వ్యతిరేకం లేకుండా ఏదో పార్టీకి ఓటైన వాళ్ళు ఏదో పార్టీని సమర్థించిన వాళ్ళు ఎవరున్నారు అసలు ఇక్కడ? దయచేసి చూద్దాం దాని గురించి, ఇది వేదిక మాట్లాడదాం. దయచేసి నేను ఈ సందర్భంగా మనం చేసేది రాజకీయ పార్టీలు అనేటువంటి అన్ని వర్గాలని సమానమైనటువంటి దృష్టితో చూస్తే అన్రెస్ట్ అనేటువంటిది అసంతృప్తి అనేటువంటిది రాదు. ఆ విధంగా లేనప్పుడే రాయలసీమలో ఏం జరుగుతుందో చెప్తున్నారు, ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుందో చెప్తున్నారు, కోస్తా జిల్లాలో ఏం జరిగిందో చెప్తున్నారు. ఎవరో చెప్పకూడదో ఎవరో మాట్లాడకూడదో మీ గొంతు నొక్కేస్తాం అనేటువంటి విధంగా అనేటువంటిది ఇది సరైనటువంటి విధానం కాదు. మాట్లాడిన దాన్ని తీసుకుని పొరపాట్లు అనేటువంటి జరగని ఎవరు అనుకోకుండా జరుగుతుంటాయి. ఆ జరిగినటువంటి పొరపాటును ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిదే చేస్తే బాగుంటుంది అనేటువంటిది. దయచేసి ఈ కులం అమ్ముడుపోయేటువంటి కులం మాత్రం కాదు. మీరు కొనేసుకుందాం అనేటువంటి సమర్థత మీ దగ్గర ఉంటూ ఉండొచ్చు. మాకుండే బాధ కొద్ది బయటకు వచ్చి ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్క పార్టీకి చేస్తున్నారేమో తప్పితే ఈ కులంలోని అంతే తప్పితే మీరేదో అమ్ముడిపోయి నాయకులందరూ వచ్చారనేటువంటిది మిమ్మల్ని నెత్తి మీద ఎత్తుకుని మోసినప్పుడు సంతోషంగా ఉంటుంది మీకు. ఈవేళ మీరు చేసేటువంటి తప్పులు ఎత్తు చూపుతుంటే దాన్ని భరించలేనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది గారికి నేను పూర్తిగా ఖండిస్తున్నాం అనేటువంటిది. అంటే ఒక రాము గురించి మాట్లాడినా ఇంకొకరి గురించి మాట్లాడినా అది సంఘాన్ని అవమానిస్తున్నారా మీరు? ఈ కులాన్ని అవమానిస్తున్నారా మీరు? అమ్ముడిపోయారనేటువంటిది మంచి విధానం మాత్రం కాదు. దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాననేటువంటిది మనం చేస్తూ వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగానే కూడా మేము బాసటగా ఉంటాం. ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఆ పిల్లలకు కానీ ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వం చేసిందన్నారు. ప్రభుత్వం అనేటువంటి బాధ్యత, సంఘం అనేటువంటిది సంఘీభావం తెలిసేటువంటి విధంగా ఆ సంఘంలో జరిగినటువంటి వాడికి మేము ఆదుకున్నామని చెప్పేటువంటి విధంగా చెప్తున్నాం. మరొకసారి మీకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా
చివరగా ఏదైతే ఏబి వెంకటేశ్వర మాట్లాడినటువంటి దాని మీద ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏబి వెంకటేశ్వర దీనికి ఏం చట్టబద్ధత లేదు, మీకు హక్కు ఎక్కడ ఉంది, లేకపోతే మీకు జీవో ఇచ్చారా, దీన్ని చట్టం చేశారా అనేటువంటిది అడిగాడు. ఆయన ఏమి చిన్న వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీ చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన అడిగాడంటే దాంట్లో వాస్తవం ఉందేమో, దానికి సమాధానం చెప్పి మా అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉందనేటువంటిది మరి తెలియపరుస్తూ మరి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని బాధ్యత తీసుకున్నటువంటి సుధాకర్ నాయుడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ జరుగుతుంది.